నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా కూడా ఓటమికి గల కారణాలను విశ్లేషించకుండా ఇప్పటికి కూడా ఆయన ఈవీఎంలోనే తప్పుపడుతున్న పరిస్థితి. తాజాగా ఈరోజు రాజ్యాంగ 75వ దినోత్సవం సందర్భంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ట్వీట్ ద్వారా ఆయన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది. అంటే ఇప్పటికి కూడా భారతదేశం మొత్తం కూడా ఈవీఎంలపై చర్చ నడుస్తోంది. బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్స్ నిర్వహించాలి అని చెప్పి ఆయన అభిప్రాయపడుతున్నారు. అలాగే రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందని, భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలుగుతుందని ఆయన మాట్లాడటం అయితే జరుగుతుంది. మరి తనకు ఒక న్యాయం, ఎదుటి వాళ్ళకు ఒక న్యాయమా అని చెప్పి కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్న పరిస్థితి. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య పదే పదే కూడా ఈవీఎంల గురించి మాట్లాడుతూ వస్తున్నారు. సో ఈవీఎంలో వల్లే నేను ఓడిపోయాను అని చెప్పి ఆయన ఒక మైండ్లో పడిపోయినట్టున్నారు. అంటే గతంలో కూడా మనం చూసాం, ఆయన గెలిచినప్పుడు ఈవీఎంల ట్యాంపరింగ్ అసలు జరిగే అవకాశం లేదని ఆయనే చెప్పారు. ఇప్పుడు అదే జరిగిందని చెప్పి ఆయన చెప్తున్నారు. సో మీరేం చెప్తారు సార్? ఓటమికి గల కారణాలను ఇప్పుడు కూడా ఆయన విశ్లేషించుకోలేకపోతున్నారు. అతను గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, 2004లో వాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రి అయింది ఈవీఎంల ఎన్నికల ద్వారానే. ఆ రోజు 2004లో ప్రధానిగా వాజ్పేయి గారు ఉన్నారు. ఆ కూటమికి అన్ని విధాల అండదండలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఆ విషయం స్వయంగా ఆయనే చెప్పడం కూడా జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు ఇదేదో చేయాలనుకుంటే 2004లో వాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రి అయ్యేవాడా, లేదంటే 2009లో అదే ఈవీఎంల ద్వారా మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేవాడా, లేదా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండేదా? మరి తర్వాత నువ్వు అప్పుడు మధ్యలో కాంగ్రెస్ నుంచి వివేదించి బయటకు వచ్చావు కదా. మీ యొక్క ఉప ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళందరూ ఒకళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ ఘన విజయం సాధించారు కదా. ఆ రోజు ఏమన్నా పేపర్ బ్యాలెట్తో చేశారా? లేదు కదా. మళ్ళీ 2014లో నీకు 67 శాసనసభలు, 8 లోక్సభ స్థానాలు వచ్చింది అదే ఈవీఎంల ద్వారానే కదా. అలాగే 2019లో 151 స్థానాలు, 22 లోక్సభ స్థానాలు, 151 స్థానాలు శాసనసభకి 22 లోక్సభ స్థానాలు వచ్చింది కూడా అదే ఈవీఎంల ద్వారానే కదా. మరి ఇవన్నీ మర్చిపోతే ఎలా? అంటే ఒక అభియోగం మోపేటప్పుడు మంచిదే. ఇప్పుడు నువ్వు అనుమానం ఉంది అనుకున్నావు, న్యాయస్థానానికి వెళ్ళు, పోరాడు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కలిసి వాళ్ళందరూ కూటమిగా ఉండి పోరాడుతున్నారు. వాళ్ళతో కలిసి నువ్వు కూడా పోరాడు. మళ్ళీ ఆ ధైర్యం లేదు, వాళ్ళతో కలవటానికి మనస్కరించదు. మళ్ళీ ఇట్లాంటి విషయాలన్నీ మాట్లాడుతూ ఉంటారు. ఇట్లానే మాట్లాడాలి అతను. ఎందుకంటే ఓటమితోటి మీరన్నట్టు గుణపాఠాలు నేర్చుకోకుండా, విశ్లేషణ చేసుకోకుండా, తప్పులు ఎక్కడ జరిగినాయో ఆలోచించుకోకుండా, తప్పు చేసిన వాళ్ళని పక్కన పెట్టకుండా, తనే తప్పు చేస్తే ఎందుకు తప్పు చేశాను, ఏం జరిగింది, ప్రజలకు క్షమాపణ కోరుకొని, ఇదిగో నేను పలానా పనులు చేసినందువల్ల మీరు నన్ను తిరస్కరించారు, భవిష్యత్తులో నేను అలాంటివి చేయను, పొరపాటు జరిగినాయి అని చెప్పని నువ్వు క్షమాపణ ప్రజలను బహిరంగ కోరుకొని ఉంటే అప్పుడు వాళ్ళు ఏమైనా ఆలోచించేవాళ్ళేమో, ఆలోచిస్తారేమో. కాకపోతే నువ్వు ఇప్పుడు ఇట్లానే మాట్లాడాలని అయితే నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొదలుపెట్టారు ఈ మధ్య ఓడిపోయిన దానికి అన్నిటికి కూడా. మరి వాళ్ళు 240 స్థానాలకి కేంద్రంలో ఎందుకు పరిమితం అయిపోయింది భారతీయ జనతా పార్టీ? అంటే అక్కడ ఏదైనా ప్రేమ చూపిస్తుందా? పక్కన ఉన్నటువంటి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి మీద ఏమైనా ప్రేమ ఉందా వాళ్ళకి, కాంగ్రెస్ పార్టీ మీద? కర్ణాటకలో ఏమైనా ప్రేమ ఉందా? నిన్న గెలిచిన జార్ఖండ్ కావచ్చు, లేకపోతే జమ్మూ కాశ్మీర్ కావచ్చు, అంటే వాళ్ళ చేతులు ఉంటే వాళ్ళు అన్నీ చేసుకోరా? దానికి కూడా రకరకాల మాట్లాడుతున్నారు. అంటే చెన్నై వదిలేసి పెద్ద లాక్కుంటున్నారు అని చెప్పి. సో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగే ప్రసక్తే ఉండదన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారు పైకి అంటున్నా ఆయనకి తెలిసే ఉంటుంది. కానీ ఇక్కడ ఆయన ఎవరిని తప్పు పడుతున్నట్టు? ఇప్పుడు ఈవీఎంల ద్వారా ఓట్లేసింది ఎవరు? ప్రజలే కదా. మరి ప్రజలను తప్పు పడుతున్నట్టేనా ఆయన? ప్రజలను తప్పు పడుతున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద అంటున్నాను అనుకొని ఆయన కేంద్రానికి ఈరోజు కేంద్రం ఇట్లా చేసింది, భారతీయ జనతా పార్టీ ఇలా గెలుస్తుంది అని చెప్పని భారతీయ జనతా పార్టీని గెలుగుతున్నాడు. అందుకని అంటున్నా ఇది మంచిదే, ఇక దాన్ని ఉధృతంగా చెయ్యి. రేపు పొద్దున ఇదే మాట ఇక్కడ కాదు, ఇది ఇక్కడ నువ్వు అంటే చెల్లదు కదా. ఢిల్లీ స్థాయికి వెళ్ళి ఆ రోజు చెప్పావు కదా, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన నెల రోజులకే 36 మందిని హత్య చేశాడు, 35 మంది ఆత్మహత్య చేసుకున్నారు, 500 అంటే వ్యక్తుల ఇళ్ల మీదకి వెళ్ళి ధ్వంసం చేశారు, ప్రభుత్వ ఆస్తులు నాశనం చేశారని చెప్పని ఫిర్యాదు చేయడానికి వెళ్ళావు కదా ఢిల్లీలో. ఇప్పుడు వెళ్ళు, మళ్ళీ అదే జంతర్ మంతర్లో కూర్చొని ఈవీఎంలు ఇలా పెట్టకూడదు అని చెప్పని సుప్రీంకోర్టులో నువ్వు అప్పీల్ చేసేసి అక్కడ కూర్చొని ఆమరణ నిరాహార చెయ్యి. నీ లోక్సభ సభ్యుల చేత మాట్లాడచ్చు రేపు పొద్దున్న లోక్సభలో. మామూలుగా నువ్వు పార్టీ అధినాయకుడు కదా, నీ మాట వాళ్ళు శిరసావహిస్తారు కదా. 4 ఉన్నారు కదా, 8 మంది ఇంకా రాజ్యసభ సభ్యులు ఉన్నారు కదా, వాళ్ళందరి చేత అక్కడ మాట్లాడచ్చు. నీ సత్శుద్ధి అనేది బయటకు వస్తుంది. నువ్వు దీని మీద ఎంతగా
పోరాడాలనుకుంటున్నావో మంచి అవకాశం నీకు. ఇప్పుడు ఎటు నీ స్థాయి అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిపోయింది ఈరోజు. అమెరికా పుణ్యమాని, ఆదాని పుణ్యమాని, అమెరికా పుణ్యమాని. ఆదాని అంటే అది మామూలే కదా, ఇక్కడ జరిగినాయి కదా. అమెరికా వాళ్ళు కదా బయటపెట్టింది ఇవన్నీ, భారతదేశంలో పెద్దగా బయట రాలేదు కదా ఇవన్నీ. ఇప్పుడు దీని ద్వారా నువ్వు కనుక వెళ్ళావనుకో ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ నీ పేరు వస్తుంది. మోడీ లాంటి వ్యక్తిని ఢీకొనబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది మడమ తిప్పడు, మాట తప్పడు, పోరాడుతూనే ఉంటాడు. అప్పుడు నిన్ను ఈ కూటమికి, ఇండియా కూటమికి నాయకుడిని చేస్తారో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇట్లా చేస్తున్నాడని చెప్పని మోడీ గారికి వ్యతిరేకులందరూ నీ దగ్గరకు వస్తారో చూసుకొని మాట్లాడుకోవచ్చు కదా. నీ బలం ఇంకా పెరిగింది కదా. పాపం ఇప్పుడు నీకు 4 ఉన్నారు లోక్సభ సభ్యుల్లో, 8 మంది మాత్రమే ఉన్నారు రాజ్యసభ సభ్యుల్లో. రేపు వాళ్ళందరూ వచ్చారనుకోండి, అబ్బో మనం చేయలేని పని ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు అని చెప్పిన వాళ్ళు కూడా నీకు జేజేలు పలుకుతారు, ముందు కూర్చోబెట్టుకుంటారు, నాయకత్వం అప్పచెప్తారు కదా. ఆ విధంగా ముందుకెళ్ళు, వెళ్ళాలని నేను కూడా కోరుకుంటున్నా. మంచి పద్ధతే ఇది. నీ అనుమానాలన్నీ సుప్రీం న్యాయస్థానంలో అఫిడవిట్ వెయ్యి. అలాగే వెళ్ళి నేను అన్నట్టు జంతర్ మంతర్లో కూర్చొని ధర్నా చెయ్యి, ఆమర నిరాహార దీక్ష చెయ్యి. ఆంధ్ర రాష్ట్రం కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష ఇస్తే ఆంధ్ర రాష్ట్రం వచ్చింది. ఆ త్యాగం అన్నా చెయ్యి, నువ్వు గుర్తుపెట్టుకుంటారు జీవితాంతం. ఆ చేసే ధైర్యం కనుక నీకుంటే మేము కూడా నీకు సపోర్ట్ చేస్తాం. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఇట్లా అంటున్నాడు, మీరు కూడా పరిశీలించండి అని చెప్పి ఆయనతో పాటు మేము కూడా ఉన్నామని చెప్పి మేము కూడా సంతకాలు పెడతాం. సో పాలన చేతగాక ఆయన చేతగాని తనాన్ని ఇప్పుడు ఈవీఎంల మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చా? వ్యాపారం, రాజకీయం అంటే వ్యాపారంగా భావించాడు. గొప్ప వ్యాపారవేత్త అతను. డబ్బులు లోనకు రావడమే తప్ప బయటికి వెళ్ళడం తెలియని మనిషి. అలవాటు పడ్డాడు అలా. చూశారు కదా ఈ మధ్య మామూలుగా ఆయన వచ్చినప్పుడు ఏమో పక్కన ఉన్నటువంటి 7 కిలోమీటర్ల దూరానికి హెలికాప్టర్లో వెళ్ళాడు, ప్రజాధనం కాబట్టి. ఎక్కడికో ప్రత్యేక విమానంలో వెళ్ళాడు. మరి ఈరోజు భార్యాభర్తలు ఇద్దరు బెంగళూరు వెళ్ళడానికి మామూలు దాంట్లో వెళ్ళారు. ఇది 2వ పర్యాయం కనపడతా ఉంది. అంటే డబ్బు మీద అతనికి ఎంత ఆపేక్ష తప్పులేదు పాపం. అతను కష్టార్జితం అని భావిస్తున్నాడు కదా, అందరూ చెబుతున్నారు కదా కష్టార్జితం. ఆయన చాలా ఇబ్బందులు పడి ఆ స్థాయికి వచ్చాడని చెప్పిన వాళ్ళ నాయకులు చెప్తా ఉన్నారు కదా. కాబట్టి పరిపాలన అనేది ఎటు చేత కాదని చెప్పి ప్రజలు నిరూపించారు. ఎందుకంటే నీకు అవకాశం ఇచ్చారు ప్రజలు, నువ్వేదో గొప్పగా చేస్తావని చెప్పి భావించారు, నీ మాటలు నమ్మారు. ఈరోజు ప్రజలు నువ్వు పరిపాలన చేయడానికి అనర్హుడవు, నీకు అవకాశం ఇచ్చి తప్పు చేశాము, మా తప్పును మేము సరిదిద్దుకున్నామని చెప్పని ప్రజలు ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చారు నీ గురించి. అంటే ఇంకా ప్రజల దృష్టిలో నువ్వు ఎలా ఉండవో అర్థమైపోతూ ఉంది. కనీసం ఇప్పుడు ప్రజల మన్నన పొందుకోవడానికి ప్రజా సమస్యల మీద నువ్వు పోరాటం చేయట్లా, ట్విట్టులకే పరిమితం అవుతున్నావు. క్షేత్రంలో ఇంకా తిరగట్ల, ప్రజాక్షేత్రంలో. కానీ ఇప్పుడు వస్తున్నటువంటిది రోజుకు 10 రోజులకు ఒక కుంభకోణం మీద వస్తూ ఉంది బయటికి. దానికి ప్రజలకి గొంతుక అయినటువంటి శాసనసభ సాక్షిగా వెళ్ళి ప్రజల గొంతుకను నువ్వు వినిపించాల్సిన నువ్వు పారిపోతున్నావు. ఇక్కడ ప్రజలు నిన్ను అసహించుకుంటా ఉన్నారు, శ్రేణులు అసహించుకుంటున్నారు. కాబట్టి నీ మీద భయం కొద్దీ నీ జోలికి రావడం ఎందుకులే అని చెప్పని వేరే పార్టీలు వెళ్ళే అవకాశం లేని వాళ్ళందరూ నీ ఎమ్మటి నుండి మాట్లాడుతున్నారు. ఇవన్నీ గమనించుకోవాలి, జరుగుతున్నది ఎట్లా ఏంటనేది మొత్తం కూడా తెలుసుకోవాలి, ఆలోచించుకుంటే మంచిది. కాకపోతే నా ఉద్దేశం మాత్రం అతను ఇలానే ఉండాలి, ఇలానే మాట్లాడాలా. ప్రజల దృష్టిలో జరుగుతున్న విషయాల్లో అతనికి అణువణువు అతని ప్రమేయంతో 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందనే ఆలోచన ప్రజలకు రావాలి, వచ్చింది. కాబట్టి అది శాశ్వతంగా ఉండేటట్లు ఇలానే అతను మాట్లాడాలని అయితే నేను కోరుకుంటున్నాను. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.